నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరూ చేరుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. ఓకే, అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే, చాలా మంది సార్ ఎప్పుడు కాంట్రిబ్యూషన్ జరిగిన ఐడీస్ కూడా ఇప్పుడు డీలింక్ ఆప్షన్ ఇస్తారు అని చెప్పేసి చాలా మంది అడిగారు కదా. సో ప్రస్తుతానికైతే కాంట్రిబ్యూషన్ జరిగిన ఐడీస్ కూడా మనకి ఏంటంటే డీలింక్ ఆప్షన్, అంటే డీలింక్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఈపీఎఫ్ కల్పించింది. అది ఏ విధంగా కల్పించింది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా మీరు లాగిన్ అవ్వండి. ఓకేనా, లాగిన్ అయిన తర్వాత వ్యూ ఆప్షన్ క్లిక్ చేసి సర్వీస్ హిస్టరీని క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు సర్వీస్ హిస్టరీ విధంగా చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు ఏ ఐడి అయినా కానివ్వండి. సో మెయిన్లీ మనకి ఇక్కడ డీలింక్ అని చెప్పేసి కనిపిస్తున్న బటన్. సో అట్లాంటి వాటికి మాత్రమే సో మనం డీలింక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఫస్ట్ ఐడికి చాలా మందికి ఏంటంటే, సార్ మాకు మొదటి ఐడి అంటే యూనిక్ లింక్ అయినా మొదటి ఐడి ఉంది కదా ఎంఐడి, సో దానికి డీలింక్ ఆప్షన్ రాలేదు. సో ఇప్పుడు వాటికి ఏం చేయాలని చెప్పేసి చాలా మంది అడగొచ్చు. కాస్త మీరు వెయిట్ చేయండి, ఫ్యూచర్లో మనకి ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాటికైతే నాకు తెలిసి మేబీ మోస్ట్లీ వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు దేనైనా మీరు డీలింక్ చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను ఇందులో ఒకటి క్లిక్ చేస్తున్నానండి. ఓకే, సో మీరు ఓపెన్ చేసి చూడండి, ఏదైనా ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ 2018, 2019 ఒక సర్వీస్ అయితే ఉంది కదా. ఓకే, దీనైతే నేను డీలింగ్ చేద్దామని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నాను. డీలింక్ అని క్లిక్ చేసినప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. లోడింగ్ తీసుకొని ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ కాంట్రిబ్యూషన్ అప్లోడెడ్ అండ్ ఆల్సో ఇక్కడ క్లెయిమ్ కూడా ఫౌండ్, అంటే ఇక్కడ వీళ్ళు ఇందులో కాంట్రిబ్యూషన్ జరిగింది, అలాగే విత్డ్రా కూడా చేశారన్నమాట. అయినా కానీ డీలింగ్ చేసుకున్న ఫెసిలిటీ అనేది ఓపెన్ అయింది. కానీ ఇక్కడ ఈ డీలింక్ అనే ఈ ఫెసిలిటీ ఎవరి ద్వారా ప్రాసెస్ చేస్తారంటే కనుక విల్ బి ప్రాసెస్డ్ త్రూ ఫీల్డ్ ఆఫీసర్ అనమాట. ఓకేనా, సో ఫీల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు దీన్ని వెరిఫై చేసి, అంటే మీరు నిజంగా ఇక్కడ మీకు అవసరం లేకుండా వర్క్ చేశారా లేదా, సో చేస్తే ఎంతకాలం చేశారు, అది ఏ పరిమితిలో ఉంది, అట్లాగే ఒకవేళ ఇందులో ఏదైనా మీ క్లెయిమ్, ఇక్కడ మనకి ఆల్రెడీ క్లెయిమ్ ఫౌండ్ అని చెప్పి చూపిస్తుంది కదా. ఒకవేళ డబ్బులు తీసారనుకోండి, ఇందులో నుంచి అమౌంట్ తీసారనుకోండి, మీకు అసలు అయ్యే ఛాన్స్ అయితే అవ్వకపోవచ్చు. ఓకేనా, అవ్వదు, ఎందుకంటే డబ్బులు తీశారు కాబట్టి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో మనం డబ్బులు అయితే తీయకూడదు, అలా ఇందులో అమౌంట్ వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేయకూడదు, వేరేది ఇందులో ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇలాంటివి ఉంటాయి, మీకు ఎప్పుడు చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో. ఓకే, అయితే మీరు ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ చేసేస్తారు ఇక్కడ. ఓకే, సో ఇంతకుముందు మీరు డీలింక్ ఆప్షన్ ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుని ఎట్లయితే ప్రాసెస్ చేశారో సేమ్ ప్రాసెస్, బట్ ఇది ఫీల్డ్ ఆఫీసర్ సెంటర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫీల్డ్ ఆఫీసర్ సెంటర్ అవుద్ది. ఫీల్డ్ ఆఫీసర్ వారు వెరిఫై చేసినప్పుడు మాత్రమే మీకు దీన్ని డీలింగ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. సో మీకు పూర్తి స్టేటస్ కూడా ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ డీలింగ్ చేయట్లేదు, అవకాశం వచ్చినప్పుడు పూర్తిగా దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఒకవేళ ఇన్ కేసు అయితే కనుక మీరు నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్లో. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పూర్తిగా మీరు సబ్మిట్ చేసిన తర్వాత, సో సబ్మిట్ చేసినప్పుడు ఎట్లా చూపిస్తుంది, స్టేటస్ ఏ విధంగా చూపిస్తుంది అనేది నాకు ఒక స్క్రీన్ షాట్ అనేది మీరు నా వాట్సాప్లో పెట్టండి. ఓకే, సో కుదిరితే నేను కూడా ఒక వీడియో చేస్తాను. అయితే ఇట్లా మనకి చూపిస్తుంది ప్రజెంట్ అయితే ఇది ఫీల్డ్ ఆఫీసర్ ద్వారా వెళ్తుంది అనమాట. ఇక్కడ డీలింగ్ రీజన్స్ అనేవి కామనే. ఓకే, సో ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఇందులో వర్క్ చేయలేదు అనే ఆప్షన్, అలాగే నాకు ఆఫర్ వచ్చేసింది నేను వదిలేసుకున్నాను ఆ ఆప్షన్ కూడా, అంటే 2 ఆప్షన్స్ ఇంతకుముందు మనకి ఏవైతే ఉన్నాయో అవి. ఓకే, మనకు అవసరం లేకుండా క్రియేట్ అయిన ఐడి, అలాగే నాకు ఆప్షన్ వచ్చింది బట్ నేను జాయిన్ అవ్వలేదు. ఓకే, సో మీరు ఈ 2 చెక్ బాక్స్లో టిక్ చేసుకొని ప్రాసెస్ చేయాలి. ఇది కామనే ఇదంతా కూడా. ఇప్పుడు మీరు గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుందా, ఓటీపీ వెరిఫై చేసుకుంటే సబ్మిట్ అయిపోతుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. సో మీకు కనుక అట్లాంటి ఐడీస్ ఉంటే కనుక మీరైతే సబ్మిట్ చేయండి. ఓకే, ఇప్పుడు హెచ్ఆర్ వాళ్ళు ఇంటెన్షనల్గా వేసి ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అట్లాంటివి అయితే మీరు సబ్మిట్ చేసి చూడండి. ప్రతి ఒక్కళ్ళు, అంటే మీరు డీలింగ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు చేయండి. మీరు లక్ ఉంటే అయిపోతుంది, లేకపోతే లేదు. ఓకే, సో ఇది మనకి దీని సమస్య ఎస్ఓపి కూడా ఇంకా మనకి రాలేదు. సో ఎస్ఓపి వచ్చిన తర్వాత మీకు పూర్తిగా వీడియో కూడా చేస్తాను. ఓకేనా, సో చూసారు కదా. సో ఇదండి వాళ్ళ వీడియో. సో ఈ వీడియో మీరు నచ్చితే వీకెండ్ లైవ్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే నిమిషాలు మీరు మధ్య తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's not working out, maybe it's the chemistry. It's time to break up. So